ఉమెన్ వింగ్లో చీలికలు, రెండు వర్గాల నేతలు ప్రెసిడెంట్పై విమర్శలు, గాంధీభవన్ సాక్షిగా ఫైట్, కార్యవర్గంలో రాజకీయం అంట. కాంగ్రెస్ పార్టీ ఉమెన్ వింగ్లో చీలికలు ఏర్పడ్డాయి. మహిళా నేతలు రెండు వర్గాలుగా డివైడ్ అయ్యి ప్రస్తుతం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు వ్యతిరేకంగా గోషమాల్ని నియోజకవర్గ మహిళలు తమ స్వరాన్ని పెంచారు. స్వయంగా గాంధీభవన్లో ధర్నా చేశారు. సునీతారావు హఠావో, మహిళా కాంగ్రెస్ బచావ్ అంటూ నిలదీశారు. ఆమెతో పార్టీకి నష్టం జరుగుతుందంటూ మండిపడ్డారు. పనిచేసిన వాళ్లకు ప్రయారిటీ ఇవ్వడం లేదని వివరించారు. కొంతమందితో టీంగా ఏర్పడి పదవుల కోసం పాకులాడుతున్నట్టు విమర్శించారు. పదవి కోసం ఏకంగా పీసీసీ అధ్యక్షుడిపైన విమర్శలు సరికావంటూ మరి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకసారి కుదిరితే సునీతారావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సునీతారావు గారికి సంబంధించిన వ్యవహారం గత కొన్ని రోజులుగా నడుస్తూ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఉమెన్ వింగ్లో చీలికలు అంటూ వార్త కనిపిస్తుంది. ఈ చీలికలు ఏం లేదు కానీ సో గతంలో మనం చూసినాం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సో కార్యవర్గ విస్తరణకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తూ ఉంది. మరి 18 నెలలైనప్పటికీ కార్యవర్గ విస్తరణ లేదు. కొత్తగా జనరల్ సెక్రటరీలో, వర్కింగ్ ప్రెసిడెంట్లో మరి ఇతర పదవులు ఏమీ లేనటువంటి నేపథ్యంలో సో కార్యవర్గం విస్తరణకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక సునీతారావు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నది. సో సునీతారావు కొన్ని పోస్టులు మా మహిళా కాంగ్రెస్కి ఇవ్వాలంటూ ఆమె డిమాండ్ చేయడం, సో ఆ డిమాండ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆమె ఆందోళన చేయడం, సో ఆందోళన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అవ్వడం, మరి క్రమశిక్షణ కమిటీ నుంచి నోటీసులు పంపిస్తామని చెప్పడం, ఇట్లా పెద్ద చర్చనే జరుగుతుంది. నిన్న కొంతమంది మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించిన కొంతమంది వర్గం వచ్చి ధర్నా చేసిరు. సో సునీతారావు హఠావో, గోషమాల్ బచావో అని చెప్పేసి నిన్న అక్కడ వాళ్ళందరూ కూడా ధర్నా చేసారు. దానికి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ మనకు కనిపిస్తోంది. సో హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీరు మార్నింగ్ న్యూస్లో ఉన్నారు, నేను లైవ్లో ఉన్నారు. ఒక్కసారి ఈ మార్నింగ్ న్యూస్కి సంబంధించి మనకు ఒక పత్రికలో వచ్చింది ఉమెన్ వింగ్లో చీలికలు అని చెప్పేసి. మహిళా నేతలు రెండు వర్గాలుగా డివైడ్ అవుతూ ఉన్నారు. గోషమాల అధ్యక్షురాలు సునీతారావుకు సంబంధించి వ్యతిరేకంగా నిన్న గాంధీ భవన్లో ధర్నా చేస్తున్నారు మహిళలని. ఒక క్లారిటీ ఇస్తారా మేడం? గత 1 వీక్ దాదాపు 1 వీక్ నుంచి నడుస్తున్నట్టుంది వ్యవహారం. అవునండి, తప్పేం లేదు. అక్కడ ఎవరు చీలికలు ఏం లేదండి. అంటే గత ఇన్నేళ్లగా పని చేసే వాళ్ళందరూ ఒక వర్గం అవుతారు, పని చేయని వాళ్ళు ఒక వర్గం అవుతారు. వాళ్ళు ఈ రోజు వచ్చి ఏదైతే చెప్పాలనుకున్నారో మరి వెనకుండా ఎవరు చేయిస్తున్నారు అనేది కూడా మాకు తెలుసు. కానీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, అధ్యక్షుడి మీదే ఆరోపణలు చేస్తుంది. కింది స్థాయి నుంచి ఇవాళ అధ్యక్షుడి స్థాయికి వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ మీద కామెంట్ చేస్తున్నారు సునీతారావు అనేది అక్కడ కనిపిస్తుంది. నిన్న వాళ్ళు నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. నిజమేనంటారా? తప్పండి. ఈ రోజు నిన్న వచ్చిన వాళ్ళందరూ కూడా గోషామల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళే. వాళ్ళు ఎప్పుడు కూడా గోషామల్ టికెట్ నాకు ఇస్తే ప్రతి ఇంటికి వెళ్ళి నేను అడిగినా కూడా ఎవరు నాకు పని చేయలేదు. నంబర్ 1. నంబర్ 2, ఈ రోజు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంతమంది సునీతారావు కోసం వచ్చి ధర్నా చేస్తున్నారంటే గోషామల్ ఇంతమంది క్యాడర్ ఉన్నారని ఒకటి చూపించుకున్నారు. సో ఇప్పుడైనా సరే పార్టీని బలోపేతం చేస్తే అది బాగుంటది ధర్నాల కంటే నేను అనుకుంటాను. సునీతారావు పిసిసి అధ్యక్షుని ఎప్పుడు టార్గెట్ చేయదండి. సునీతారావు కార్యకర్తల గురించి మాట్లాడింది. కార్యకర్తలు అంటే ఇప్పుడు నా మహిళా కాంగ్రెస్ కి సంబంధించిన జిల్లా ప్రెసిడెంట్, స్టేట్ ఆఫీస్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ అయినప్పుడు నా దృష్టికి పలు అంశాలు తెచ్చినప్పుడు నేను వాళ్ళతో పని చేపించినప్పుడు వాళ్ళ సమస్యలు కూడా నేను వినాల్సి వస్తుంది. అదే విధంగా నేను గతంలో పిసిసి అధ్యక్షుల వారికి 8 సార్లు, ముఖ్యమంత్రి గారికి 9 సార్లు మేము లెటర్స్ పెట్టాము. ముఖ్యమంత్రి వర్యులతో పాటు మంత్రి వర్యులందరికీ కూడా మేము లెటర్స్ ఇచ్చి మేము అడిగింది 30 అండి. 30 మెంబర్స్ కి జిల్లాకు ఒకటన్నా కూడా అకామిడేట్ చేయమన్నా. వాళ్ళు ఏమి ఎమ్మెల్యేలు అడగట్లేదు కదండి. వాళ్ళు ఏమైనా ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నారా, పిసిసి పదవి అడుగుతున్నారా? మీరు పిసిసి తీసుకున్న కన్నా ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే మహిళా కాంగ్రెస్, వారిని మేము ఎప్పుడు కూడా గౌరవించాం. వారు ఎప్పుడు చెప్పినా ధర్నాలు చేసాం. వారు ఎప్పుడు చెప్పినా ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఫాలో చేసాం. ఈ రోజు కూడా రెస్పెక్ట్ చేస్తాం. అది అట్లాంటిది ఏమీ లేదు. కార్యకర్తల సమస్యలు బలోపేతం చెయ్యాలి పార్టీ అని మేము పనిచేస్తున్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మేము వినాలి. దట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీ. నేను విన్నాను సార్, ఈ రోజు నేను అడగొద్దు అని అంటే మరి వాళ్ళకి ఎవరు, కార్యకర్తలకు ఎవరు మాట్లాడాలి? పిసిసి అధ్యక్షుడు మాట్లాడకపోయా, అదే మరి ముఖ్యమంత్రి వారు మాట్లాడకపోయా. మేము పిసిసి అధ్యక్షులను ఎప్పుడు క్వశ్చన్ చేసినా వారు అంటుంది ఒకే మాట అండి, ఏమని, ముఖ్యమంత్రి
చెప్తే నేను ఇస్తా. ముఖ్యమంత్రి చెప్తే పార్టీ పదవులకు కూడా ముఖ్యమంత్రి గారి మీద ఆధారపడతారండి పిసిసి? మీరు చెప్పండి. ఒక్కొక్కరికి ఇస్తా అంటే అది తప్పది. అందుకనేసి లిస్టు వస్తుంది అని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి చెప్పేసాను నేను ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో. ఒక జనరల్ సెక్రటరీ, ఒక సెక్రటరీ ఇస్తారంటే ఇంత పెద్ద వింగ్ 1,16,000 మందిని అనుసంధానం చేసిన ఒక లీడర్ నువ్వు ఇద్దరు ఇస్తా అంటే ఎట్లా ఊకుంటావు అక్క అంటూ. రెండోది, వారి పైన ఆరోపణలు చేసిన, వారి ఇంటి వాళ్ళ పైన ఆరోపణలు అందరికి మహిళలకు ఇచ్చినందుకు స్వాగతం చెప్తా సునీతారావు. నంబర్ 1. నంబర్ 2, ఆరోపణలు అనేది చేసేది అంటే మీరు జీవో ఇచ్చారు. అందులో నాకు ఇద్దరు చెల్లెండి, ఒక వైస్ ప్రెసిడెంట్ సదాలక్ష్మి గారు ఉన్నారు, వారు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళారు. వికారాబాద్ అధ్యక్షురాలు ఉంది సంతోష కొత్తపల్లి అని, ఆమె కూడా వెళ్ళింది. వాళ్ళందరూ వెళ్ళినప్పుడు, ఇప్పుడు మనము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జెన్యూన్ జస్టిస్ చేయాలి కానీ మమ్మల్ని తీసి పక్కకు పడేసి వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే పార్టీలో పని చేయకుండా సంవత్సరం కింద వచ్చిన వాళ్ళకు, లేకపోతే 4 పార్టీలు తిరిగిన వాళ్ళకు పదవులు ఇస్తానంటే మేము ఎట్లా ఊరుకుంటాం అక్క? అది మీరు మాట్లాడాలి. మా లీడర్ నువ్వు ఎప్పుడు వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రి వర్యులే గాని పిసిసి గాని నీకు చెప్పారు, మీరు పని చేశారు. ఈ రోజు మాతో పని చేయించారు కాబట్టి మా లీడరు నువ్వు కాబట్టి నువ్వు పోతానంటే, నువ్వు రిజైన్ చేస్తానంటే కుదరదు అది. ఎందుకంటే ఈ రోజు మేము ఎన్నుకోబడ్డమంటే మెంబర్షిప్ మీద 6,000 సభ్యత్వాలు, ఇండివిజువల్ గా 6,000 మహిళలు నా మీద భరోసా పెట్టుకొని నాకు సభ్యత్వం చేసింది. 100 రూపాయలు ఎందుకు కాదండి ఆన్లైన్ సభ్యత్వం. 1,16,000 తెలంగాణ నుంచి అంటే 6 గ్యారంటీలు కావచ్చు, ముఖ్యమంత్రి పెడుతున్న మంచి పథకాలే కావచ్చు, మంత్రులు ఇంప్లిమెంట్ చేస్తున్న అన్నబియ్య పథకాలే కావచ్చు, కులగణనే కావచ్చు, పెద్దపీట వేసి ఒక బీసీ పీటనే కాలు గుంజుతా అంటే బీసీ గొడవ ఎందుకండి? అది పిలిపించి మహేష్ కుమార్ గౌడ్ గారు అందరినీ కూర్చోబెట్టి, అమ్మ మీ సమస్య ఇది ఉంది. 3 సార్లు ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్ కి వచ్చారండి మహేష్ కుమార్ గౌడ్ గారు. వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, ఎందుకు పెడుతున్నా పెడుతున్నారని అడుగుతున్నారు. దాంట్లో వాళ్ళు మాట్లాడేది వాళ్ళు నాతో గొడవపడడం కాదు. మహేష్ అన్న దానికి సమాధానం చెప్పాలంటూ మహేష్ అన్న ఎందుకు మౌనం వహిస్తున్నాడు? వచ్చి 5 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా మరి మొత్తం కార్యవర్గాన్ని పిలిపించి మహిళలు రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో బలోపేతం కావాలి, పార్టీ గట్టిగా ఉండాలి, మహిళలంతా బయట పని చేయాలంటే వాళ్ళు ఇంట్లో కూర్చుంటాం, చెప్పండి మాకు పదవులు ఇవ్వను అంటే మేము కష్టపడ్డాం, పార్టీ మా రైట్ అడుగుతున్నాం. జెండా మోయిన వాళ్ళకి వస్తుంది, మెట్లెక్కన వాళ్ళకి వస్తుంది. ఈ రోజు ఎప్పుడు పార్టీలో కనపడేళ్ళకి మీరు పదవులు ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి అని అడుగుతున్నారు. దాంట్లో తప్పేం ఉందండి? కార్యకర్తల కోసం కొట్లాడుతున్నాను. మహేష్ కుమార్ గౌడ్ గారు తప్పుడు ఎలిగేషన్స్ పెట్టించి గౌడ కమ్యూనిటీ తోటి నాకు ఇచ్చిస్తున్నారు. ఏమని? ఆమె పదవి పోతుందని ఆమె బాధ అని. నేను ఎప్పుడో చెప్పానండి ఏఐసిసికి, ఇది ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది, లీడర్స్ అందరు అడుగుతున్నారు. మేము 300 మంది గతంలో వెళ్ళి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చాం. ఎందుకంటే మహిళలు ఈ రోజు 51% ఉన్నారు, అందరు చదువుకున్న వాళ్ళు. నేను చెప్తే వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు సొంత డెసిషన్ తీసుకోవచ్చు. ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్ ని నేను ముందుకు తీసుకొచ్చాను, బలోపేతం చేశాను పార్టీని. నా తప్పేం జరిగింది? నేను తప్పేమన్నా చేస్తే మీకు చెప్పండి. సునీతారావు తప్పు చేసిందని అనవసరంగా బురద చల్లితే ఈ రోజు బీసీలకు పెద్ద పీట ఇస్తా అంటున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులైనా సరే దీనికి ఆన్సర్ చెప్పి వాళ్ళకి ఏమైనా ఇస్తారా ఇవ్వాలా చెప్పండి? నామినేటెడ్ పదవుల్లో వాళ్ళు అడుగుతుంది ఏంటండి? చిన్న డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు. ఇప్పుడు ఈ ఇష్యూ తర్వాత మళ్ళీ ఎవరైనా సంప్రదించిందండి మీ పార్టీ నుంచి, మంత్రులు లేకపోతే? నేను ఇన్ఛార్జ్ గారితో మాట్లాడానండి. నేను మా మీనాక్షి నటరాజన్ గారితో మాట్లాడాను. వారి రాక కోసం వెయిట్ చేస్తున్నాను. వారు మెసేజ్ పెట్టారు దట్ కమ్, నేను వచ్చి మీతో మాట్లాడతాను, ఐ విల్ స్పీక్ టు యూ అని పెట్టారు. కాబట్టి మా ఇన్ఛార్జికి మేము గౌరవం ఇస్తాం. వారు కూడా మహిళనే. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు మేము మౌనం వహిస్తున్నాం. మేము ఏం మాట్లాడదలుచుకోలేదు. పిసిసి అధ్యక్షులు పిలిచినా వెళ్తాం, సీఎం గారు పిలిచినా వెళ్తాం, పార్టీని గౌరవిస్తాం, పార్టీ లైన్ లోనే ఉంటాం. కార్యకర్తలకి న్యాయం చేయండి. ఈ రోజు కార్యకర్తలని చీలుస్తున్నది ఎవరు? మీరు కాదా అని అడుగుతారు. మీరే. బికాస్ గోషామేల్ వాళ్ళు వచ్చినా కూడా నేను అందుకే అంటున్నాను, నేను హర్షిస్తున్నా. ఈ రోజు ఇంతమంది గోషామేల్ ఉండి నేను ఎలక్షన్ తిరిగినప్పుడు ఏ ఒక్కరు పని చేయలేదు. పనిచేసిన కార్యకర్తలు రాలేదు ఆ ధర్నాకి. పని చేయని వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు కూడా పని చేయమని అడుగుతున్నాను. పార్టీకి పని చేయండి, పార్టీ బలోపేతం చేయండి. నిన్న కూడా ఖైరతాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అయిందండి. బ్లాక్ బూత్ ప్రక్షాళన చేసి అక్కడ 30 మందిని బూత్ కమిటీ కేసు వచ్చాను. నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. నా సర్వీసెస్ కావాలంటే ఐల్ బి దేర్ ఫర్ పార్టీ. దే డోంట్ వాంట్ మీ, దెన్ లెట్ మా హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఉంచుకోవాలన్నా
వదిలిపెట్టేయాలన్నా ఏం చేయాలని. కానీ తప్పుడు ప్రచారం చేసి నాకు నోటీసులు ఇస్తున్నాను, నోటీసులు ఇచ్చారా అని చెప్పేసి అని ఈమెను మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం అది ఆశ్చర్యకరం. నోటీస్ ఇస్తాం, సస్పెండ్ చేస్తాం అని చెప్పడం చాలా దురదృష్టకరం. ఇదన్నిటికి కారణం పిసిసి అధ్యక్షులని అంటాను. వారు ఇప్పటికే సరిదిద్దాలి పార్టీని. నిన్న వారు కూర్చున్న తర్వాత వాళ్ళు అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ధర్నా చేస్తుంటే ఆపలేని పిసిసి అధ్యక్షులు ఏం మౌనం వహిస్తే ఎందుకు కూర్చున్నారు? ఎవరైనా ధర్నా చేస్తే సస్పెండ్ చేస్తానన్న పిసిసి అధ్యక్షులు మరి మాకొకటి వాళ్ళకొకటి అండి న్యాయం చెప్పండి. తప్పు కదండి అది. పిసిసి అధ్యక్షులు వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయరు? మరి చేస్తాడా? అదే కాదండి శ్రీసిద్ధం గారు. ఇంకొకటి మైపాల్ రెడ్డి గారు చేసిన కామెంట్ సంచలనం అవుతుంది. గతంలో చాలా మంది పెద్ద నాయకులు చాలా పెద్ద కామెంట్ చేశారు, ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. ఒకరికి ఒక నీతి, ఒకరికి ఒక నీతి అనేది ఈ తొందర వైఖరి వద్దు. పార్టీలో బలోపేతం చేయాలంటే పిసిసి అధ్యక్షులు ముందుకు రావాలి. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోవాల్సిన, ఆదర్శంగా నిలబడాల్సిన పిసిసి అధ్యక్షులు వెనుకకు కూర్చొని మాట్లాడడం అనేది మాకు డైజెస్ట్ అవ్వట్లేదు. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తం మీద సునీతారావు గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. సో మా మీనాక్షి నటరాజన్తో నేను మాట్లాడతాను, ఆమె వెయిట్ చేయమన్నారు, మౌనం పాటిస్తున్నానంటూ ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉమెన్ వింగ్కి సంబంధించి ఏదైతే మహిళా వింగ్కి సంబంధించినటువంటి ఈ ఉమెన్ వింగ్లో చీలికైనటువంటి వార్తకు అయితే ఒక క్లారిటీ వచ్చింది. సో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సునీతారావు, మేము చాలా రోజులు కష్టపడతా ఉన్నాం, జెండా మోసినాం, మెట్లెక్కినాం, స్టేషన్ల పాలైనాం. సో మరి కనీసం మాకు పార్టీ పదవులు లేకపోతే ఎట్లా, ప్రభుత్వం నుంచి నామినేటెడ్ పోస్టులు లేవు, కనీసం పార్టీ పదవులు లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఆమె డిమాండ్ చేయడం. సో దానికి తగ్గట్టుగా మరి మహేష్ కుమార్ గౌడ్ అంతమందికి అయితే ఇవ్వలేమని చెప్పడం, ఇది ఒక వివాదంగా అయితే నడుస్తుంది. దీనికి ఒక పులి స్టాప్ పెట్టే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవాళ రేపు మీనాక్షి నటరాజన్ చొరవతో మరి ఈ మహిళా వింగ్ చీలకలకు సంబంధించి ఒక పులి స్టాప్ పడేటటువంటి ఛాన్స్ అయితే క్లియర్గా అనిపిస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.